తిరుపతి పద్మావతి నగర్లో దారుణం జరిగింది. వదిన ఇద్దరు పిల్లల్ని మరతి కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కత్తితో దాడి చేయడంతో వదిన సునీత, పిల్లలు దేవిశ్రీ, నిరజన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడు మోహన్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అన్నదమ్ముల గొడవల వల్లే హత్యకు కారణమని భావిస్తున్నారు. తిరుపతి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తులసీదాస్ అనే అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను తులసీదాస్ వచ్చేసి ఇక్కడే ప్రైవేట్గా వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి వచ్చేసి 8వ తరగతి, ఇంకొక అమ్మాయి వచ్చేసి 6వ తరగతి. ఈ రోజు ఉదయం వాళ్ళ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో అతను వచ్చేసి ఈరోజు ఆయన టయోటా కొత్త కారు కొని తర్వాత పిల్లలందరినీ స్కూల్కు అలా బయట అలా తిప్పుకొని వచ్చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత అతను బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోతానే అతని తమ్ముడైన మోహన్ అనే ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, చెన్నైలో పనిచేస్తాడు. ఇంట్లోకి వచ్చేసి వారిని చంపి, వారి ముగ్గురిని కత్తితో పొడిచి చంపి అతను ఉరి వేసుకున్నారు. దీనికి సంబంధించి ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు తెలియజేస్తాం. అదే